డాక్టర్స్కి సొసైటీలో ఉండే రెస్పెక్ట్ కాటసీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాణాలు పోసేది దేవుడైతే ప్రాణాలను కాపాడేది డాక్టర్ అని కూడా అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకునే డాక్టర్ అలా కాదు. ఈ డాక్టర్ ప్రాణాలు కాపాడే డాక్టర్ కాదు, ప్రాణాలు తీసే డాక్టర్. వందల మంది అమాయకపు ట్రక్ డ్రైవర్లను, టాక్సీ డ్రైవర్లను చంపి వారి కిడ్నీలతో వ్యాపారం చేసిన అత్యంత దారుణమైన డాక్టర్. ఈ డాక్టర్లో మానవత్వం మచ్చుకు కూడా కనిపించదు. హత్యలు చేస్తూ మరణించిన వ్యక్తుల కిడ్నీలు తీసి అమ్ముకోవడానికి అలవాటు పడ్డ దేవేంద్ర శర్మ గురించి మనలో చాలామంది తెలియపోవచ్చు. నిజానికి ఈ కథ ఇప్పటిది కాదు. 1994లో మొదలైన దేవేంద్ర శర్మ అరాచకం 2004 వరకు కొనసాగింది. 10 ఏళ్ల పాటు వందల మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్న డాక్టర్ దేవేంద్ర శర్మకు డెత్ డాక్టర్ అనే పేరు కూడా వచ్చిందంటే దేవేంద్ర శర్మ ట్రాక్ రికార్డ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇన్వెస్టిగేషన్ టైంలో నేను 50 హత్యలు చేయడం వరకు నాకు గుర్తుంది, ఆ తర్వాత ఎంతమందిని చంపానో కూడా తెలియదు అని ఓపెన్గా యాక్సెప్ట్ చేశారంటే ఈ డాక్టర్ గాడు మామూలుడు కాదు. కాబట్టి దేశంలోనే అత్యంత కిరాతకమైన డాక్టర్గా పేరు సంపాదించుకున్న ఈ దేవేంద్ర శర్మ గురించిన కొన్ని విషయాల్ని, కొన్ని భయంకరమైన నిజాలనే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు ఈ దేవేంద్ర శర్మ ఎవరు? దేవేంద్ర శర్మ హత్యలు చేయడానికి గల కారణాలేంటి? కిడ్నీ ర్యాకెట్ను ఎలా నడిపాడు? గౌరవప్రదమైన వృత్తిలో ఉండి కూడా ఇంత దారుణంగా ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించాడు? ఇప్పుడు ఈ దేవేంద్ర శర్మ పరిస్థితి ఎలా ఉంది? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. దేవేంద్ర శర్మ 1958లో ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో పుట్టాడు. దేవేంద్ర శర్మ చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు. కాబట్టి వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చినా కూడా చదువును మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఇక స్కూలింగ్ పూర్తి చేసిన తర్వాత బీహార్లోని పాట్నా యూనివర్సిటీలో బ్యామ్స్ కోర్సులో చేరాడు. బ్యామ్స్ అంటే బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. 1984లో బ్యామ్స్ పూర్తి చేసి ఆయుర్వేదిక్ మెడిసిన్లో డాక్టర్గా మారాడు. రాజస్థాన్లోని బండికుయ్ జిల్లాలో జనతా క్లినిక్ అనే పేరుతో ఆయుర్వేదిక్ క్లినిక్ ఓపెన్ చేశాడు. 1984లో డాక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసిన శర్మకు చాలా కొద్ది కాలంలోనే మంచి డాక్టర్గా పేరొచ్చింది. అలా 10 సంవత్సరాల పాటు డాక్టర్గా పనిచేయడంతో లక్షల రూపాయలు సంపాదించాడు. కానీ శర్మకు డబ్బు మీద ఆశ ఇంకా ఎక్కువైంది. తన దగ్గర ఉన్న డబ్బును పెట్టుబడిగా పెట్టి ఏదైనా వ్యాపారం చేయాలి అనుకున్నాడు. ఆ సమయంలో రాజస్థాన్లో గ్యాస్ డీలర్షిప్ ఇస్తామని కొంతమంది శర్మకు అప్రోచ్ అయ్యారు. దాంతో శర్మ తన వద్ద ఉన్న డబ్బుతో పాటు మరికొంత డబ్బు అప్పు చేసి మొత్తం 11 లక్షల రూపాయలు కట్టి గ్యాస్ డీలర్షిప్ తీసుకున్నాడు. కానీ ఆ గ్యాస్ డీలర్షిప్ పేరుతో కొందరు డాక్టర్ శర్మను మోసం చేశారు. దాంతో ఫ్రాడ్కి గురైనట్టు తెలుసుకున్న శర్మకు 10 ఏళ్ల పాటు డాక్టర్గా సంపాదించుకున్న డబ్బులన్నీ పోయాయి. దాంతోపాటు కొంత అప్పులు కూడా మిగిలాయి. తాను మోసపోవడాన్ని దేవేంద్ర శర్మ తట్టుకోలేకపోయాడు. దాంతో రాజస్థాన్ నుండి అలీగఢ్ వచ్చేశాడు. చాలా కాలం పాటు బాధపడ్డాడు, ఆలోచించాడు. తాను పోగొట్టుకున్న డబ్బును ఎలాగైనా తిరిగి సంపాదించాలి అనుకున్నాడు. కానీ మళ్ళీ ఒక మామూలు డాక్టర్గా పనిచేసుకుంటూ వెళ్తే శర్మ తాను పోగొట్టుకున్న 11 లక్షలు సంపాదించేసరికి చాలా కాలం అవుతుంది. నిజానికి ఇప్పుడు ఒక డాక్టర్ 11 లక్షలు సంపాదించడం పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ మనం మాట్లాడుకున్న విషయాలు 1994లో జరిగినవి. కాబట్టి అప్పటికే 11 లక్షలు అంటే చాలా పెద్ద విషయం. అందులోనూ దేవేంద్ర శర్మ ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, ఆయుర్వేదిక్ డాక్టర్. కాబట్టి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా దేవేంద్ర శర్మకు 1994లో 11 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్. కాబట్టి తాను పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేసుకునేందుకు ఉన్న దారుల్ని వెతకడం మొదలుపెట్టాడు. ఆ ప్రాసెస్లో దేవేంద్ర శర్మకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలిసింది. ఒక వ్యక్తికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా కూడా 5 నుంచి 6 లక్షల వరకు సంపాదించవచ్చు అన్న విషయం తెలిసింది. దాంతో తాను పోగొట్టుకున్న 11 లక్షల్ని రికవరీ చేసుకునేందుకు ఇదే సరైన మార్గం నిర్ణయించుకున్నాడు. 1994లో సీక్రెట్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం మొదలుపెట్టాడు. అమిత్ అనే మరో డాక్టర్ కూడా దేవేంద్రతో చేతులు కలిపాడు. ఇక 1995 వచ్చేసరికి దేవేంద్ర శర్మ తాను పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేసుకున్నాడు. నిజానికి తాను పోగొట్టుకున్న దానికన్నా ఎక్కువే రికవరీ చేసుకున్నాడు. కానీ 1995లో దేవేంద్ర ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్రిమినల్గా మారిపోయాడు. ఇల్లీగల్ కిడ్నీ ర్యాకెట్ని నడపడం మొదలుపెట్టాడు. అలా చాలా తక్కువ కాలంలోనే అనుకున్న దానికన్నా ఎక్కువగా సంపాదించాడు. ఇల్లీగల్ కిడ్నీ ర్యాకెట్తో వచ్చిన డబ్బుతో ఒక గ్యాంగ్ని సెటప్ చేసుకున్నాడు. అయితే కిడ్నీ ర్యాకెట్ మొదలుపెట్టిన కొత్తలో కేవలం తన దగ్గరకు వచ్చిన వారికి మాత్రమే కిడ్నీలు తీసి అమ్మేవాడు. అదే ప్యాటర్న్లో వెళ్తే గ్రోత్ తక్కువగా ఉంటుంది. కాబట్టి దేవేంద్ర శర్మ తానే వ్యక్తులను కిడ్నాప్ చేసి వారి నుంచి కిడ్నీలు కొట్టేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి దేవేంద్ర శర్మ అతని గ్యాంగ్ అంతా కలిసి ఒక ఫేక్ గ్యాస్ ఏజెన్సీని స్టార్ట్ చేశారు. అలీగఢ్కి వచ్చి గ్యాస్ ట్రక్లను ట్రాప్ చేసేవారు. గ్యాస్ ట్రక్ను ట్రాప్ చేసి ట్రక్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు దోచుకునేవారు. కానీ ఆ గ్యాస్ ఏజెన్సీ స్టార్ట్ చేసింది గ్యాస్ సిలిండర్స్ దొంగతనం చేయడానికి కాదు, ట్రక్ డ్రైవర్ల కిడ్నీలు లేపేయడానికి. ముందుగా ట్రక్ను ట్రాప్ చేసిన తర్వాత ట్రక్ లోడింగ్ అన్లోడింగ్ టైంలో దేవేంద్ర శర్మ అండ్ గ్యాంగ్ అంతా కలిసి ట్రక్ డ్రైవర్ని కిడ్నాప్ చేసి కిడ్నీలు కొట్టేసేవారు.
ఇక విషయం బయటకు రాకుండా ఉండేందుకు ట్రక్ డ్రైవర్ని చంపేసేవారు. ఫైనల్గా ట్రక్ని బ్లాక్ మార్కెట్లో అమ్మడం ద్వారా కూడా సొమ్ము చేసుకునేవారు. ఇలా ఒక ఆర్గనైజ్డ్ వేలో దేవేంద్ర శర్మ అండ్ గ్యాంగ్ కిడ్నీలను ఇడ్లీలా కొట్టేయడం, కొట్టేసిన కిడ్నీలను ఇల్లీగల్గా అమ్ముకోవడం, లక్షల రూపాయలు వెనకేసుకోవడం చేసేవారు. ఈ డాక్టర్ గారు చేస్తున్న ఈ దారుణమైన పని గురించి వింటుంటేనే వామ్ము అనిపిస్తుంది కదా. కానీ వీడు చేస్తున్న క్రైమ్లో అత్యంత దారుణమైన అంశం మరొకటి ఉంది. అదేంటంటే ట్రక్ డ్రైవర్ని ట్రాప్ చేయడం, సిలిండర్లు కొట్టేయడం, ట్రక్ను బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం ఇక్కడి వరకు ఓకే. కానీ కిడ్నీ తీసేసిన తర్వాత ట్రక్ డ్రైవర్ల డెడ్ బాడీని ఏం చేయాలి అనేది చాలా పెద్ద సమస్య. డెడ్ బాడీలను కాల్చడం లేదా భూమిలో పోడ్చడం ఇలాంటివి చేయలేదు. ఏం చేశారంటే అలీగఢ్కి కాస్గంజ్కు మధ్య హజారా కెనాల్ అనే ఒక కాలువ ప్రవహిస్తుంది. గంగా నది నుంచి నీళ్లను తరలించేందుకు నిర్మించిన కాలువేది. ఈ కాలువలో ఒక చోట మొసళ్ళు ఎక్కువగా ఉంటాయి. దేవేంద్ర శర్మ చేతిలో మరణించిన వారి డెడ్ బాడీలను ఆ కాలువలో ఉన్న మొసళ్లకు ఆహారంగా వేయడం మొదలుపెట్టాడు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు చేసిన తర్వాత క్రైమ్ ప్యాటర్న్ మార్చాడు. దేవేంద్ర శర్మ మనుషులు ఢిల్లీ, గుర్గాం, నోయిడా, ఫరీదాబాద్ లాంటి సిటీస్కి వెళ్ళి అక్కడ ట్యాక్సీ బుక్ చేసుకునేవాళ్ళు. కాస్గంజ్కు వెళ్లే మార్గం మధ్యలో దేవేంద్ర శర్మ తన పథకం ప్రకారం ఆ ట్యాక్సీ డ్రైవర్లను ఆపి అతన్ని హత్య చేయడం, ఆ తర్వాత ఆ డ్రైవర్ కిడ్నీలు తీసుకుని డెడ్ బాడీని మొసలకు ఆహారంగా వేయడం చేసేవారు. ట్యాక్సీని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం ద్వారా కూడా డబ్బులు సంపాదించేవారు. అలా కొన్ని సంవత్సరాల పాటు ట్రక్ డ్రైవర్లను, ఆ తర్వాత ట్యాక్సీ డ్రైవర్లను చంపటం, కిడ్నీ రాకెట్ రన్ చేయడం వల్ల దేవేంద్ర శర్మకు విపరీతమైన డబ్బు వచ్చింది. కానీ రాను రాను దేవేంద్ర శర్మ ఒక సైకోలాగా తయారయ్యాడు. మొదట్లో డబ్బు కోసం ఇదంతా మొదలుపెట్టిన శర్మ రాను రాను మనుషుల్ని చంపడంలో ఆనందాన్ని వెతుక్కున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తికి మనుషుల్ని చంపడం ఆనందాన్ని ఇస్తుందో అతనికన్నా పెద్ద క్రిమినల్ మరొకరుండ్రు. ఢిల్లీ వెళ్లడం, ఫేక్ ప్రూఫ్స్తో ట్యాక్సీ బుక్ చేసుకోవడం, హజారే కెనాల్ వరకు వచ్చిన తర్వాత వెనక సీట్లో కూర్చొని ఉన్న దేవేంద్ర శర్మ ఒక్కసారిగా డ్రైవర్ గొంతు కోసి హత్య చేసేవాడు. ఎప్పుడైతే దేవేంద్ర శర్మ ఆనందం కోసం హత్యలు చేయడం మొదలుపెట్టాడో అప్పుడే వీడి పాపం పరాకాష్ఠకు చేరింది. ఎంత గొప్ప క్రిమినల్ అయినా ఏదో ఒక రోజు దొరకాల్సిందే. 1994లో మొదలైన దేవేంద్ర శర్మ అరాచకం 2004 వరకు 10 ఏళ్ల పాటు కొనసాగింది. దేవేంద్ర శర్మ దారుణాలు కేవలం ఉత్తరప్రదేశ్, హర్యానాలకు మాత్రమే పరిమితం కాలేదు. రాజస్థాన్లో కూడా ట్యాక్సీ డ్రైవర్లను హతమార్చాడు. 2002 నుంచి 2004 వరకు దేవేంద్ర శర్మ రాజస్థాన్లోనే ఎక్కువ హత్యలు చేశాడు. 2002 ఫిబ్రవరిలో దేవేంద్ర శర్మ గోర్గాం బస్ స్టేషన్ దగ్గర ఉండే ట్యాక్సీ స్టాండ్లో నరేష్ అనే ట్యాక్సీ డ్రైవర్తో మాట్లాడి యూపీలోని బారెల్లేకి ట్యాక్సీ బుక్ చేసుకున్నాడు. అతనితో కలిసి యూపీ వచ్చాడు. కానీ ఆ తర్వాత డ్రైవర్ నరేష్ తిరిగి ఇంటికి రాలేదు. దాంతో నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ టైంలో దేవేంద్ర శర్మ ఆల్మోస్ట్ దొరికినంత పనైంది. కానీ ఫైనల్గా గుర్గాం పోలీసులు ఆ కేసును సాల్వ్ చేయలేకపోయారు. కానీ 2004లో హర్యానాలోని పల్వాల్ పోలీసులకు ట్యాక్సీ డ్రైవర్ మిస్సింగ్ కంప్లైంట్ రావడంతో ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులకు దేవేంద్ర శర్మ ఆ ట్యాక్సీ డ్రైవర్ని హత్య చేసినట్లుగా నిర్ధారణ అయింది. అయితే అప్పటికే యూపీలో ఇల్లీగల్ కిడ్నీ ర్యాకెట్ మీద ఇన్వెస్టిగేషన్ మొదలైంది. దాంతో ఒక్కొక్కటిగా చేసిన నేరాలన్నీ చుట్టుముట్టడంతో దేవేంద్ర శర్మ తప్పించుకోలేకపోయాడు. ఇక 2004లో పోలీసులు దేవేంద్ర శర్మను అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్లో మొత్తం 21 మంది ట్యాక్సీ డ్రైవర్లను దేవేంద్ర శర్మ హతమార్చినట్లుగా పోలీసులు కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ అసలైన నిజమేంటంటే నిజానికి దేవేంద్ర శర్మ చేతిలో హతమైన ట్యాక్సీ డ్రైవర్లు చాలా మందే ఉన్నారు. కానీ 21 హత్యలకు సంబంధించిన ప్రైమరీ ఎవిడెన్స్ మాత్రమే లభించడంతో దేవేంద్ర శర్మ క్రైమ్ని 21కే కన్ఫర్మ్ చేశారు. కానీ ఇన్వెస్టిగేషన్లో తాను చేసిన నేరాలని దేవేంద్ర శర్మ పూర్తిగా అంగీకరించాడు. 50 హత్యలు చేసే వరకు మాత్రమే నాకు గుర్తుంది, ఆ తర్వాత ఎన్ని హత్యలు చేసినో లెక్కలేదు అని దేవేంద్ర శర్మ చెప్తున్న మాటలు విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు. దేవేంద్ర శర్మ స్వయంగా 50 హత్యలు చేశాను అని చెప్తున్నా కూడా దేవేంద్ర శర్మ మీద 21 హత్యలు చేసినట్టు మాత్రమే ఛార్జిషీట్ చేశారు. ఎందుకంటే దేవేంద్ర శర్మ చెప్తుంది నిజమే కావచ్చు, కానీ ఆ హత్యలన్నింటినీ కోర్టు ముందు నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. హత్య చేసిన తర్వాత డెడ్ బాడీలను మొసళ్ళకు ఆహారంగా వేయడం వల్ల కనీసం ఎముకలు కూడా దొరకలేదు. దాంతో చాలా హత్యలను పోలీసులు రికార్డ్ చేయలేకపోయారు. ఇక దేవేంద్ర శర్మ నడిపించిన కిడ్నీ ర్యాకెట్ మొత్తం బయటపడింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో దేవేంద్ర శర్మ 125 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసినట్లు నిర్ధారణ అయింది. ఇక 2004లో దేవేంద్ర శర్మతో పాటు అతని గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. దేవేంద్ర శర్మ దారుణాలు 2004లో మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దేవేంద్ర శర్మకు ఇండియన్ మీడియా డెత్ డాక్టర్ అని పేరు పెట్టింది. ఈ డెత్ డాక్టర్ మీద ఒక్కొక్కటిగా బయటకు వచ్చిన దారుణాలకు సంబంధించి ఢిల్లీ, గుర్గాం, పల్వాల్, ఫరీదాబాద్, జైపూర్ ఇలా చాలా చోట్ల కేసులు రిజిస్టర్ అయ్యాయి. దేవేంద్ర శర్మకు రాజస్థాన్లో జీవిత కారాగార శిక్ష పడింది. ఇక 2002లో జరిగిన నరేష్ అనే డ్రైవర్ హత్య కేసులో గోర్గావ్ కోర్టు దేవేంద్రకు ఏకంగా ఉరిశిక్ష విధించింది. కానీ వేరే వేరే కేసుల్లో జ్యుడిషియల్ ప్రాసెస్ ఇంకా పెండింగ్లో ఉన్నందున దేవేంద్ర శర్మను ఇప్పటికీ ఉరిదీయలేదు. 2004లో అరెస్ట్ అయిన దేవేంద్ర శర్మ మొదట్లో మేరట్ జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత జీవిత కారాగార శిక్షలో భాగంగా తిహార్ జైలుకు తరలించారు.
ప్రస్తుతం ఈ డెత్ డాక్టర్ తిహార్ జైల్లో ఉన్నాడు. అయితే 2020 జనవరిలో దేవేంద్ర శర్మకు 20 రోజుల పెరోల్ లభించింది. పెరోల్ మీద బయటకు వచ్చిన ఈ డెత్ డాక్టర్ జైలు శిక్షను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పెరోల్ గడువు ముగిసినా కూడా తిరిగి పోలీసులకు సరెండర్ కాకపోవడంతో దేవేంద్రను సెర్చ్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. 20 రోజుల పెరోల్ మీద బయటకు వచ్చిన డెత్ డాక్టర్ ఈ 20 రోజుల గ్యాప్లోనే ఒక వీడియోను పెళ్లి చేసుకుని రహస్యంగా జీవించడం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు దేవేంద్రను అరెస్ట్ చేసి మళ్లీ తిహార్ జైల్లో పెట్టారు. ఈ డెత్ డాక్టర్ గారు చేసిన పాపాలకు ప్రతిఫలంగా జీవితకాలం పాటు తిహార్ జైల్లో ఉండాల్సిందే. అయితే డెత్ డాక్టర్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో అతనిలో తప్పు చేశాను అన్న ఫియర్, గిల్టీనెస్ ఇవేం కొంచెం కూడా కనిపించలేదు. ధైర్యంగా తాను చేసిన నేరాలకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని నిర్భయంగా పోలీసుల ముందు అంగీకరించాడు. కోర్టు ట్రయల్ సమయంలో కూడా తప్పు చేశానన్న ప్రశ్చాత్తాపం కొంచెం కూడా లేకుండా దేవేంద్ర శర్మ ప్రవర్తించిన తీరుకి జడ్జీలు సైతం ఆశ్చర్యపోయారంటే ఈ డెత్ డాక్టర్ గాడు ఎంత డేంజరస్ డాక్టర్ అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్.